హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు తోట పనులు చేస్తున్నాం. ప్రొద్దునైతే మంచి వర్షం పడింది. చాలా పెద్ద వర్షమే పడిందండి. తోట అంతా బీభత్సం అయిపోయింది. ఆకులన్నీ రాలినాయి. దాదాపుగా అంతా పాకురు పట్టిందండి. ఈ మధ్యన ఊరికే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, దాంతో అంతా పాకురు పట్టింది. వర్షానికి ఆకులన్నీ రాలినాయండి. కింద రాలిపోయి ఆ ఆకులు అడ్డం ఉండి అక్కడ పాకురు అంతా తయారైతుంది. అదంతా క్లీన్ చేస్తూ ఉన్నాము. జామ మొక్క చూడండి, అసలు వర్షంలో మొక్కలు ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పరాదు. కాయల పైన, ఆకుల పైన నీళ్ళ చుక్కలు పడి చూడ్డానికి భలే అందంగా కనబడుతున్నాయండి. ఈరోజు అయితే చాలా చిన్న వీడియో అప్డేట్ అంతే. అంటే నేను తోట పని చేసేది మీకు చూపిస్తున్నాను. వర్షంలో అయినా కూడా మనం క్లీన్ చేసుకోక తప్పదు కదండి. అంతా క్లీన్ చేస్తేనే మంచిది. ఇక మొత్తం అంతా క్లీనింగ్ పనులు స్టార్ట్ అయినాయి. నేనైతే ఒకదాన్ని చేయలేక హెల్ప్ తీసుకున్నా అండి. పవన్ హెల్ప్ చేస్తున్నాడు. చాలాసార్లు చూపించాను ఈ అబ్బాయిని మీకు. తనే హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ చూసారా, అంత పాకురు వచ్చేసింది. కొంచెం ఎండ కొట్టి డ్రైగా అయిన రోజు మొత్తం అంతా క్లీన్ చేయాలి. మళ్ళీ చక్కగా కుండీల కింద నుండి అంతా క్లీన్ చేపిస్తున్నా అండి. ఇలా వదిలేసామనుకోండి ఇంకా మొత్తం అంతా గలీజ్గా తయారైపోతుంది. అందుకనే క్లీనింగ్ పనులు స్టార్ట్ చేసాము. అసలు నిన్ననే చేద్దాం అనుకున్నామండి. నిన్నంతా డ్రైగా ఉండే పవన్ దొరకలేదు, అందుకే వీలు కాలేదండి. ఈరోజు చేస్తున్నాము. మనము చేద్దామన్న రోజు వాళ్ళు దొరకరు కదండి. వాళ్ళు దొరికిన రోజు చేయాలి. కొన్ని పనులు నేను చేసుకోలేక నాకు హెల్త్ పరంగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల వీళ్ళ హెల్ప్ తీసుకోక తప్పట్లేదండి. ఇదివరకైతే అన్ని పనులు నేనే చేసేదాన్ని. ఇప్పుడు పవన్ హెల్ప్, వసంత హెల్ప్ తీసుకోకుండా తోట పని అవ్వట్లేదు. ఈ గ్రో బ్యాగ్ లో అంతా చెత్త అంతా నింపుతున్నా అండి. అది మళ్ళీ కొత్త మొక్కలు వేసేటప్పుడు మనం దాన్ని తీసుకొని కుండీలో నింపుకోవచ్చు, లేదా కంపోస్ట్ అయితే చక్కగా మొక్కలకు వేసుకోవచ్చు. చూసారా, ఈ తోట ఇలా ఉంది. చూడండి ఎలా ఉందో. వర్షానికి భలే అనిపిస్తుందండి. చాలా చాలా నచ్చింది నాకైతే ఇవాళ ఈ తోట, ఈ వెదర్. సన్నగా చినుకులు పడుతున్నాయి. ఇలా ఉంది. కొన్ని మొక్కలు తీసేసామండి. కొన్ని మొక్కలు తీసేసాము. కొన్ని ఇవి హ్యాంగింగ్ పార్ట్స్ లో కొంచెము గ్రో అయిన తర్వాత మళ్ళీ హ్యాంగ్ చేద్దాం అన్నట్లు నేను పైకి తెచ్చిపెట్టి వాటర్ వేసి పోస్తున్నా అండి రోజు. ఇక్కడ దుంప బచ్చలి, ఇందులో బ్లాక్ మిర్చి, రెండే మొక్కలు. ఇందులో పాలకూర వేసానండి. మళ్ళీ ఇదైతే చెర్రీ టమాటా అండి. ఈసారి టమాటా మొక్కలు తక్కువే ఉన్నాయి. చెర్రీ టమాటోస్ ఎక్కువనే వచ్చినాయి, తీసేసిన అండి. మరి మొక్కలు ఎక్కువ ఉంటే మిగతా కూరగాయలు వేయడానికి ప్లేస్ లేకుండా ఉందని ఇప్పుడు కొన్ని మొక్కలు కూడా తీసేసి ఇలా తోట పని చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి.